ఈరోజు మనం ఒక స్మాల్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. అదే వచ్చేసి ఏఎంహెచ్ అనమాట. ఏఎంహెచ్ వచ్చేసి మనం జనరల్‌గా ఏ కపుల్ అయినా ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్‌తో వచ్చింది అన్నప్పుడు మనం వుమెన్‌కి ఫస్ట్‌గా ప్రిఫర్ చేసే టెస్టే ఏఎంహెచ్. అసలు ఏఎంహెచ్ అంటే ఏంటి? అది దానివల్ల లాభం ఏంటి? ఇన్‌ఫర్టిలిటీలో దాని రోల్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఏఎంహెచ్ అనేది ఇట్స్ అన్ యాంటీ ములేరియన్ హార్మోన్ అనమాట. ఇది మెయిన్‌లీ ఒక వుమెన్ ఓవేరియన్ రిజర్వ్ టెస్టింగ్ కోసము యూజ్ చేసే మార్కర్. సో ఏఎంహెచ్ యాంటీ ములేరియన్ హార్మోన్ అనేది ఇది ప్రొడ్యూస్డ్ బై ద స్మాల్ యాంట్రల్ ఫాలికల్స్, ప్రీ యాంట్రల్ ఫాలికల్స్ ఆఫ్ ద ఓవరీ నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ ఏఎంహెచ్ హార్మోన్ అనేది మనం ఈ సైకిల్లో ఏ డే అయినా టెస్ట్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఆ ఉమెన్ యొక్క ఒవేరియన్ రిజర్వ్ ఎంత ఉంది అనేది మనం అసెస్ చేయొచ్చు అనమాట. సో ఏఎంహెచ్ లెవెల్ నార్మల్గా వచ్చేసి 1.5 నుంచి 3.5 వరకు నార్మల్గా ఉంటుంది. అండ్ 1.5 కంటే తక్కువగా ఉంది అంటే లో ఒవేరియన్ రిజర్వ్ అని, 3.5 కంటే ఎక్కువగా ఉంది అంటే హై ఒవేరియన్ రిజర్వ్ అని అంటాం. లో ఏఎంహెచ్ ఉన్న వాళ్ళలో ఎగ్ అనేది కౌంట్ తక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ ఏఎంహెచ్ ఏంటి అంటే యాజ్ ఏజ్ అడ్వాన్స్ అంటే ఏజ్ పెరిగే కొద్దీ ఏఎంహెచ్ లెవెల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఏఎంహెచ్ లెవెల్ తగ్గిందంటే ఎగ్ కౌంట్ అంటే క్వాంటిటీ ప్లస్ క్వాలిటీ రెండు కూడా తగ్గుతాయి కాబట్టి వాళ్ళు ప్రెగ్నెన్సీ అవ్వడానికి కష్టపడుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి హై ఏఎంహెచ్. ఈ హై ఏఎంహెచ్లో ఏంటి అంటే మనం పీసీఓఎస్ కండిషన్స్లో హై ఏఎంహెచ్ చూస్తుంటాం. సో హై ఏఎంహెచ్ వచ్చేసి హై నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ అంటే నార్మల్గా ఉండాల్సిన దానికంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ స్మాల్ ఫాలికల్స్ ఉంటాయన్నమాట. సో వాళ్ళు కూడా ఇన్ఫర్టిలిటీ ఇష్యూతో ఫేస్ చేస్తూ ఉంటారు. అదేంటి ఎక్కువ ఉన్నాయి కదా, ప్రెగ్నెన్సీ ఈజీగా రావచ్చు కదా అని అనుకుంటే లేదు, దట్ ఈస్ ఆల్సో అన్ ఎక్స్ట్రీమ్. సో హై ఏఎంహెచ్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే మెయిన్లీ ఎగ్ క్వాలిటీ అనేది అఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు ప్రెగ్నెన్సీ అవ్వడానికి కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఏఎంహెచ్ ఒకటి సరిపోతుందా ఎగ్ రిజర్వ్ తెలుసుకోవడానికి అనుకుంటే కాదు. ఏఎంహెచ్ ఇస్ నాట్ అండ్ సింగిల్ ఇండికేటర్ కాదనమాట. సో ఏఎంహెచ్ అనేది మనం ఒవేరియన్ రిజర్వ్ టెస్టింగ్ కోసం యూజ్ చేస్తాం కానీ బట్ ఇట్స్ నాట్ ఏ సింగిల్ ఇండికేటర్. సో ఈ ఏఎంహెచ్తో పాటు మనం ఇంకా కొన్ని మార్కర్స్ ఆఫ్ ఒవేరియన్ రిజర్వ్, అందులో ముఖ్యంగా బయాలజికల్గా చూసుకుంటే ఏజ్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి అల్ట్రాసౌండ్లో వచ్చేసి ప్రిఫరబ్లీ డే 2 అండ్ డే 3 రోజు యాంట్రల్ ఫాలికల్ కౌంట్ చూసుకోవాలన్నమాట. సో ప్రతి ఓవరీలో యాంట్రల్ ఫాలికల్ కౌంట్ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టే మనము ఇన్ఫర్టిలిటీని బేస్ చేసుకొని చెప్తాం. సో ఫర్దర్గా ఇంకా మీరు తెలుసుకోవాలి, మీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి ఏంటి అని అనుకుంటుంటే కన్సల్ట్ ద డాక్టర్. థ్యాంక్ యూ.